బిడ్డన్ని ఇంటికి తీసుకెడితే తన జీవితం ప్రమాదంలోకి ఎడుతుంది, వదిలేయాలంటే అమ్మతనం అడ్డొచ్చింది. ఏం చెయ్యాలని బెంగబెట్టుకుంది. ఎవరు బిడ్డన్నిచ్చాడో ఆ సూర్యుడే మంజూషను వదిలిపెట్టాడు. ఓ పెట్టె కొట్టుకొచ్చింది నదిలో, అందులో పడుకోబెట్టి మనసు రాయి చేసుకుని మూత పెట్టి వదిలేసింది. అది వెళ్ళి రాధాదేవికి దొరికి సూతుడి కొడుకుగా పెరిగాడు. ఈ పెరిగిన కర్ణుడు పుట్టుకతో అపారమైనటువంటి బలవీర్యములున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఏ కోరిక ఉంటుంది? ఆ కాలమునందు ఆయనతో పోల్చదగిన వాడెవరో వాడికన్నా గొప్పవాడిని నిరూపించుకోవాలని ఉంటుంది. సహజం కదా. ఆయనతో సమానుడు అర్జునుడు. అర్జునుడి కన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలని కోరిక. ఆనాటి వ్యవస్థలో ఆయనకు ఆ అవకాశం కలగలేదు. కుమార అస్త్రాభ్యాసమునందు నువ్వు ఎవరి కుమారుడవు అని అడిగితే నేను క్షత్రియుడను అని చెప్పలేకపోయాడు. అందుచేత దుర్యోధనుడికి ఒక కోరిక ఉంది, అర్జునుణ్ణి కొట్టగలిగిన విలుకాడు కావాలి. ఎందుకని? తన దగ్గర భీష్మద్రోణాదులున్నా ఆయనకి నమ్మకం లేదు తన పక్షాన ఉంటారని, ధర్మపక్షం అన్నట్టు వెళ్ళిపోతారని అనుమానం. తనని నమ్మి తన కోసం ప్రాణం పెట్టేటటువంటి అర్జునుడితో సమానమైన ప్రతిద్వంద్వి విలుకాడు కావాలి. ఆయన ఏం చేశాడు? వెంటనే కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు సామాన్యుడు కాడు, అపారమైన తేజోమూర్తి. ఎంత తేజోమూర్తి అంటే ఒకప్పుడు కర్ణుడిని తక్కువ చేసి అర్జునుడు మాట్లాడితే కృష్ణుడు ఇలా వేలు చూపించి చెప్పాడు, ఏమనుకుంటున్నావో, నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు, కర్ణుడు నీకన్నా తక్కువ వాడు కాడు. కర్ణుడు పడిపోయాడంటే ఒకటే కారణం, ఎన్ని శక్తులున్నా ఎంత సమర్థత ఉన్నా శిబి వంటి మహాపురుషుల వంటి దానగుణం ఉన్నవాడైనా, గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా ఆ ప్రభుభక్తి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడి వైపుకి వెళ్ళిపోయి. అందుకే అతను సంతోషించాలని చేసేవాడు అన్ని పనులు. దుర్మార్గుల్ని ఆశ్రయించడం ఎంత ప్రమాదమో, అటువంటి వారి పట్ల స్వామి భక్తి ఉన్నా ప్రమాదానికి ఎడుతుంది. హనుమ స్వామి భక్తి రామచంద్రమూర్తి పక్కకెళ్ళింది. భవిష్యత్ బ్రహ్మగా అవుతున్నారు, చిరంజీవి అయ్యారు. కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగాడు. ఆయన స్వామి భక్తి దుర్యోధనుడి వైపుకి వెళ్లడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఎందుకంటే దుర్యోధనుడికి ఒక ప్రాపు దొరికింది, అర్జునుణ్ణి కొట్టేవాడు నా దగ్గర ఉన్నాడు, ఈ నమ్మకమే కురుక్షేత్రం జరిగేట్టు చేసింది. ఇంతటి దానగుణం కలిగిన వాడైనా ఏమి తక్కువ వాడండి? శాపాలున్నాయి, పడిపోయాడు నిజమే. కానీ ఒకానొకప్పుడు నువ్వు సాక్షాత్తు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడివి, నీకే పట్టాభిషేకం జరుగుతుంది అన్నా కూడా అక్కర్లేదు, నన్ను నమ్ముకున్నాడు, నాకు అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు, నేనున్నానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు, అటువంటి దుర్యోధనుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యను అని కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులు ఉంటారు, ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చెనకన. వాళ్ళ 4 5వ వాడు నేను అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం వదలను. ఎందుకో తెలుసా అమ్మా, నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు, ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామిద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపుకి ఎడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి. కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికిరాలేదు అర్జున. ఇన్ని తెలుసున్న వాడివి ఎప్పుడైనా ఆచరించావా? ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధపెట్టావు? నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలు అన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడకొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే, కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకుడవు నువ్వే. కాబట్టి అర్జున, ధర్మం చెప్పడం కాదు ఆచరించని వాడు ఉపేక్షించకు వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది, మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు. తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తానన్నాడు.
దానం అంటే దానమే, అది రజోగుణంతోట ఇంకోటా పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు. పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాల్ని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు కాబట్టి కౌరవ సేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొదలు పెడతాం భగవద్గీత. అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసి రారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది కథ బాహ్యంలో చూస్తే. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్నవాడికి ఉపశాంతి కారకములే అంతవరకు. కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం రామాయణంలోనూ మహాభారతంలోనూ కూడా ఆయన ఆచలలో వచ్చిన వారు ఉన్నారు కాబట్టే ధర్మం నిలబడింది, అధర్మం మడిసిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.